బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో నేనైతే మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి, మీరు ఎలాంటి విషయాలు తెలుసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఈజీ అవుతారు, మీకు హెల్ప్ అవుతుంది అనే విషయాలు అయితే నేను మాట్లాడినా. దాంట్లో నేను చాలా బేసిక్సే చెప్పిన నాకు తెలిసినంతవరకు. ఆ వీడియోలో నేను పీసీఓఎస్ గురించి కూడా మాట్లాడిన. ఆ పీసీఓఎస్ గురించి ఇన్ డెప్త్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామని చెప్పిన. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే పీసీఓఎస్ అంటే ఏంది, దాని సిమ్టమ్స్ ఏంది, దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ విషయాలు అయితే తెలుసుకుందాం. నేనైతే ఎక్స్పర్ట్ని కాదు, నాకు తెలిసిన విషయాలు నేను మీ అందరితో షేర్ చేస్తున్నా. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ పీసీఓఎస్ అంటే ఒక డిసీజ్, ఒక జబ్బు అయితే కాదు, ఇది ఒక సిండ్రోమ్ అన్నట్టు. అంటే ఒక ఇష్యూ. ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అవుతుంది, ఈ రోజులలో ఎక్కువ ఎందుకు రైజ్ అవుతుంది అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఈ పీసీఓఎస్ అనేది ఈ రోజుల్లో ఎక్కువ స్టార్ట్ అయింది. అండ్ చాలామంది, ఒక 10 మందిలో ఒకరైతే ఫేస్ చేస్తున్నారు ఈ పీసీఓఎస్ వల్ల ఎఫెక్ట్ అయితే అవుతున్నారు. పీసీఓఎస్ సిమ్టమ్స్ వచ్చేసి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, స్పాటింగ్ అవ్వడం, అలానే కాకుండా తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, ఇవన్నీ పీసీఓఎస్ సిమ్టమ్స్. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. పాత రోజుల్లో ఎట్లుండేదంటే ప్రతి ఒక్కరు 9 గంటలకల్లా పడుకొని సూర్యోదయం అయ్యేసరికి 6 గంటల వరకు లేస్తుండే. కానీ ఇప్పుడు మనం అందరం ఫారెన్ కల్చర్కి బాగా ఎక్కువ అలవాటు అయిపోయినాం. 12 గంటలకి, 1 గంటలకి, 2 గంటలకు పడుకొని మళ్ళీ 9 గంటలకి పొద్దున అట్లా లేస్తున్నారు. అట్లా లేవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే అవుతున్నాయి. అయితే ఈ హార్మోన్స్ వచ్చేస్తే ఇప్పుడు మనం పడుకోవాలన్నా ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి, మార్నింగ్ లేస్తున్నామన్నా ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి, మనకు ఆకలి అవుతుందని చెప్పడానికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, మన మెటబాలిజంకి సంబంధించి కూడా ఇట్లా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనం చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్కి కారణమే ఈ పీసీఓఎస్ ఇవన్నీ వస్తుంది. మెయిన్లీ దీంట్లో ఒబెసిటీ ఉన్న పీపుల్కి అయితే చాలా అంటే చాలానే పీసీఓఎస్కి ఎఫెక్ట్ అవుతున్నారు. మోస్ట్లీ ఒబెసిటీ వల్ల కూడా పీసీఓఎస్ అనేది కంపల్సరీ వస్తుంది. అందుకే ప్రతి మనిషికి ఫిజికల్ యాక్టివిటీ రోజు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పాత రోజుల్లో ఎట్లున్నదంటే అన్ని పనులు మన అమ్మమ్మలు కానీ వాళ్ళ చేతులతోనే చేసేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చినాయి. ఎక్కువగా మనం చేతులతో చేసే పనులు ఏం లేవు. బాగా సెడియెంటరీ లైఫ్ స్టైల్కి అందరం అలవాటు పడిపోయినాం. బాడీ అనేది కదలకుండా అయిపోయింది ప్రతి మనిషికి. సో ఈ వంటి కారణాల వల్లనే పీసీఓఎస్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది. అంతేకాకుండా పాండమిక్ వల్ల కూడా పీసీఓఎస్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది చాలామందికి. మోస్ట్లీ వచ్చేసి 16 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఎక్కువ వస్తుంది. అట్లనే కాకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు 30 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళకి పీసీఓఎస్ కూడా చాలానే వస్తుంది. ఈ 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ వస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మెయిన్లీ ప్రెగ్నెన్సీ విషయంలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల 2 నెలలకో 3 నెలలకో ఒకసారి పీరియడ్ వస్తుంది. అట్లా పీరియడ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి నార్మల్ ఉమెన్కి ఎప్పుడైనా 14th to 18th డే మధ్యలో ఓవ్యులేషన్ అనేది అవుతుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఓవ్యులేషన్ అనేది ఇర్రెగ్యులర్ ఉంటుంది. ఏ టైంలో ఓవ్యులేషన్ అవ్వాలో ఆ టైంలో అవ్వకుండా ఇంకా వేరే టైంలో అవ్వడం వల్ల మళ్ళీ వచ్చే పీరియడ్ మళ్ళీ లేట్ అవుతుంది. సేమ్ వాళ్ళ సైకిల్ అనేది ఇట్లనే రొటేట్ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళకైతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఈ పీసీఓఎస్ అనేది ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటే స్టూడెంట్స్ కూడా ఈ మధ్యలో చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ అవర్స్ చదవడము, బాగా స్ట్రెస్ అవుతుంది కదా వాళ్ళకి, ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపరేషన్స్ కానీ, ఎక్కువ కూర్చొని చదవడం, కదలకుండా కూర్చోవడం, ఇట్లా అసలు బాడీకి యాక్టివిటీ లేనప్పుడు పీసీఓఎస్ అయితే కంపల్సరీ వస్తుంది అదనమాట. అయితే స్ట్రెస్ తీసుకోవద్దు. ఎవరైనా సరే స్ట్రెస్ తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ డైరెక్ట్గా పీసీఓఎస్కి దారితీస్తుంది అనమాట. సో పీసీఓఎస్ అంటే లావు ఉన్న వాళ్ళకైతే ఒబేస్ పీసీఓఎస్, సో ఒబేసిటీ రీజన్. అట్లనే మరి బక్క ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉండదా అని కాదు, సన్నగా కనిపిస్తారు కానీ వాళ్ళకు కూడా కంపల్సరీ పీసీఓఎస్ ఉంటుంది. అదే లీన్ పీసీఓఎస్ అన్నట్టు, దాన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
బ్లీడింగ్ ఎక్కువ అయితే పీసీఓఎస్ అనే కాదు, బ్లీడింగ్ తక్కువ అవ్వడం కూడా, స్పాటింగ్ అవ్వడం కూడా ఇవన్నీ పీసీఓఎస్ వల్లనే. ఇవన్నీ పీసీఓఎస్కి సంబంధించిన సిమ్టమ్సే. అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అల్ట్రాసౌండ్ అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తారు. అట్లా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళ ఓవరీస్లో సిస్ట్స్ అనేవి ఉంటాయి. సిస్ట్లు 10 నుంచి 12, 11 ఇంకెక్కువ 13 సిస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సిస్ట్ల వల్ల కూడా మనకి ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు ఆ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఆ సిస్ట్లు అనేవి అడ్డుపడి మనకి ఏమంటారు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టరా అని కాదండి, పుట్టకుండా అయితే ఉండదు. మనం స్టెప్స్ తీసుకొని యాక్టివిటీ చేసి డైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని టాబ్లెట్స్ వాడితే కంపల్సరీ పిల్లలు అయితే పుడతారు. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం అయితే చాలానే కష్టం అవుతుంది. మీరు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మంచిగా అన్నీ చేసి అన్నీ ఫాలో అయితే ఈజీ కూడా అవ్వచ్చు, చెప్పలేము. కానీ పీసీఓఎస్ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీకి ఇన్ఫర్టిలిటీకి అయితే ప్రాబ్లమే. అంతేకాకుండా ఈ పీసీఓఎస్ ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళకి పింపుల్స్ అనేవి బాగా అవుతాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ చిన్ పైన కానీ అప్పర్ లిప్ పైన కానీ ఫేషియల్ హెయిర్ రావడం కూడా పీసీఓఎస్ ఒక సిమ్టమే. అంతేకాకుండా మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది పీసీఓఎస్ ఉంటే తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏమో పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఆండ్రోజన్ అనే హార్మోన్స్ కూడా ఉంటాయి. ఆండ్రోజన్ అనేది మేల్ హార్మోన్ అన్నట్టు. ప్రతి ఒక్కరి బాడీలో ఉమెన్స్లో ప్రతి ఒక్కరు ఉమెన్ బాడీలో కూడా ఈ ఆండ్రోజన్ అనేది ఉంటుంది, కానీ చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. అది ఈ పీసీఓఎస్ ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆండ్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇప్పుడు మేల్ హార్మోన్ కాబట్టి ఆండ్రోజన్ అనేది ఇక్కడ ఫేషియల్ హెయిర్ ఫామ్ అవ్వడం, చెస్ట్ పైన హెయిర్, పొట్ట మీద హెయిర్, అప్పర్ లిప్ హెయిర్, చిన్ మీద హెయిర్, ఇవన్నీ పీసీఓఎస్ వల్ల సిమ్టమ్సే. అంతేకాకుండా హైపర్ పిగ్మెంటేషన్, నెక్ పైన డార్క్గా అట్టలు కట్టినట్టు నల్లగా అవుతూ ఉంటుంది. ఇది కూడా పీసీఓఎస్ యొక్క సిమ్టమే. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీరు వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మెయిన్గా పీసీఓఎస్కి ఏదైనా క్యూర్ అయ్యే పద్ధతి ఉంది అంటే నాకు తెలిసినంత వరకు మీరు డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే 100% క్యూర్ అయిపోతుంది. పీసీఓఎస్ విషయానికి వచ్చేస్తే నార్మల్గా ఒక 50 సంవత్సరాలకి ఒక మనిషికి బీపీ కానీ షుగర్ కానీ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అదే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వచ్చేదానికన్నా 10-15 సంవత్సరాల ముందు నుంచే బీపీ షుగర్ అనేటివి స్టార్ట్ అవుతుంది. సో అందుకే చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా ఉండండి, ముందే డయాగ్నోస్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్లు అనేది తెలుసుకోండి. బ్లడ్ టెస్ట్లు ఏంటంటే ఏ హార్మోన్ ఎక్కువ ఉంది, ఏ దానికి ఏం చేయాలి అనేది డాక్టర్స్ అయితే మంచిగా సజెస్ట్ చేస్తారు మనందరికీ. థ్యాంక్ యూ గాయస్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ముందుకి తీసుకొస్తాను, సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ అందరికీ చెప్పాలని నాకు కూడా బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ.